కానీ అదే సూపర్ గుడ్ ఫిలిమ్స్లో ఈ రోజున మాకాడ అప్పారావు గారు లేరు. అది ఏమీ లేదు సార్. అది ఎలా చెప్పాలో నాకు తెలియదండి. అంటే పిల్లల ప్రభావం అనొచ్చా? పిల్లలు ఆయనకి నాకు ఎలాంటి మనసు నేనన్నా ఆయన కాదు, వాళ్ళ పిల్లల అలాంటి చాలా మంచి వాళ్ళు సార్. వాళ్ళ పిల్లలకి ఐఎమ్ అబౌట్ మాకు జీవా అని హీరో తెలుసు కదా, మీ పేరు విన్నారు కదా. నిన్న కూడా ఫోన్ చేశారు, అంకుల్ వచ్చాయండి అంకుల్, మనం హ్యాపీగా చేసుకుందాం అంకుల్, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ మన చేతుల్లో ఉన్నాయి అంకుల్, మనం నేనే హీరో అని కాదు అంకుల్, మన హిందీకి కూడా వెళ్దాం అంకుల్. నేను మన అబ్బాయి పాప హిందీలో కూడా చేశాడండి యాక్చువల్గా, వెరీ రీసెంట్గా ఏదో ఒక మంచి క్యారెక్టర్ చేశాడండి. నేను హిందీలో కూడా మనకు టచెస్ ఉన్నాయి అంకుల్, మీరు వచ్చేయండి, మీరు వచ్చేస్తే నేను ఉన్నాను కదా అని పాప నిన్న కూడా ఫోన్ చేశాడండి యాక్చువల్గానండి. అండ్ మేము తొందరలోనే పార్ట్నర్షిప్లో చౌదరి గారితో పార్ట్నర్షిప్లో ఏదైనా జీవత సినిమా చేద్దాం కూడా అని అనుకుంటున్నామండి యాక్చువల్గానండి. తమిళ్ అండ్ తెలుగు చేద్దాం అభిప్రాయం కూడా ఉందండి. అది ఆయన ఆ కుర్రోడు చెప్పడం జరిగింది, చేస్తారని కూడా చెప్పాడండి. దే ఆర్ వెరీ గుడ్ ఫ్యామిలీస్ అండి. చౌదరి గారు కానివ్వండి, వాళ్ళ పిల్లలు కానివ్వండి, వాళ్ళు కానీ ఈజ్ ఎ బ్రాహ్మిన్ అండి యాక్చువల్గా. ఈజ్ నాట్ ఎ చౌదరి మీన్స్ మామూలు మనం అనుకున్న చౌదరీస్ కాదండి, ఈజ్ ఎ బ్రాహ్మిన్. మీరు చరణ్ సింగ్ చౌదరి అనుకున్నాడు జ్ఞాపకం ఉందండి, ప్రైమ్ మినిస్టర్ చేస్తాడండి. ఆ క్యాస్ట్ అండి, దే ఆర్ బ్రాహ్మిన్స్ అండి. దే విల్ నాట్ టచ్ నాన్ వెజ్ అండి, ప్యూర్ బ్రాహ్మిన్స్ అండి. అక్కడ బ్రాహ్మిన్స్ అనమాట అండి, నార్త్ ఇండియన్ బ్రాహ్మిన్స్ అండి. సో నాకు చౌదరి గారి నుంచి నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవండి. అది మాకు రచ్చ చేసామండి మేము, ఎవరు మన చరణ్ బాబు మీకు జ్ఞాపకం అది అప్పుడు చరణ్ బాబు నాకు కబురు చేశారండి యాక్చువల్గా. అపరావు నువ్వు ఫ్రీగా ఉన్నా కదా, ఓ ప్రాజెక్ట్ ఉంది, నీకు ఇష్టమైతే రా, ఆ ప్రాజెక్ట్ మనం చేద్దామని చెప్పని. అప్పుడు నేను మన గణేష్ ఉన్నాడు కదండి, బండ్ల గణేష్ బాబు చెప్పాడండి. నేను నిజంగా ఖాళీగా ఉన్నానండి అప్పుడు, మా సూపర్ గుడ్లో ఏమైనా సినిమాలు కూడా లేవు. మరి బాబుకి ఎవరు చెప్పారో నాకు తెలియదండి. బాబు పాపం అంటే మొట్టమొదటిగానే ఆప్యాయత అండి, అప్పారావు నువ్వు చాలా పెద్ద ప్రొడ్యూసర్గా ఉన్నావు, నాకు బాధ అనిపిస్తుంది, ఏ పోన్లే నువ్వేం కంగారు పడుకు, మీ అందరం చాలా మంచిగా ఎంకరేజ్ చేసేవాడండి ఆ రచ్చ టైంలో. అప్పుడు మరి బాబు కవర్ చేశాడనమాట, నువ్వు ఫ్రీగా ఉన్నా కదా, నీకు ఇష్టమైతే, నీకు అభ్యంతరం లేదా రా అని చెప్పాడు. నేను చెప్పాను, మీరు ఫోన్ చేస్తే మీరు రమ్మంటే నేను రాకపడేయండి బాబు. యాక్చువల్గాను బండ్ల గణేష్ టాపిక్ ఎటు కూడా వచ్చింది కాబట్టి, సార్ బండ్ల గణేష్ ఏదో డబ్బులు ఇవ్వకపోతే మీరు మళ్ళీ నీ సినిమా చేయలేదు తమ్ముడు ఏదో అని చెప్పేసి ఏదో డిస్కషన్ ఏదో జరిగిందంట. అది ఏమని పాపం, వాడి వ్యక్తిగతంగా మంచోడు, వాడి బుద్ధి ఎలా ఉంటుందో అంటే నా దగ్గర ఎప్పుడు కూడా అతను తప్పుడుగా ఎప్పుడు నాతో మాట్లాడలేదండి. అన్నయ్య 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 అనే పలకరిస్తాడు నన్ను పాప. నాకు ఒక సెపరేట్ రూమ్ ఇచ్చాడండి, టేబుల్ ఇచ్చాడండి, సర్వం నాకు వదిలిపెట్టాడండి. సర్వం మొత్తం ఏది కూడా, రే తమ్ముడు అక్కడ సంతకం పెట్టరా అంటే సంతకం పెట్టేవాడండి. నా దగ్గర మాత్రం అంటే నాకు డబ్బులు అంటారా, అది పాపం అది నేను పట్టించుకోనండి, ఎందుకంటే మనకు కావాల్సిన గౌరవం అండి. మనకు చాలా గౌరవించాడు నన్నండి. మా చౌదరి గారు ఎలా చూసుకున్నారో వాడు కూడా అలాగే నన్ను చూసుకున్నాడు, నాకు కూడా బాగానే ఇచ్చాడంటే. కొద్దిగా ఇస్తాడేమో అనుకుని ఇవ్వలేదనుకోండి, అది మనం తప్పు పట్టకూడదండి యాక్చువల్గా. అతను చేతనంతగా నేను చేశాడు మనకి. బట్ ఆ 2 సినిమాల తర్వాత నేను అనుకోకుండా ఇంకా కంపెనీలో లేకపోవడం అండి, బాబు ఫోన్ చేయడం అండి, చరణ్ బాబు నువ్వు ఖాళీగా ఉన్నావు కదా, నువ్వు రా మళ్ళీ అని చెప్తే అప్పుడు 150కి వచ్చానండి యాక్చువల్గా. బాబు చిరంజీవి గారు బాగా బ్రహ్మాండంగా మామూలుగా ఎంకరేజ్ చేయలేదు నన్నండి. చరణ్ గారికి మీకు మధ్య అంటే ఎట్లా ఈ సినిమా తర్వాత మీ ఇద్దరి మధ్య ఒక గ్యాప్ వచ్చి మీరు బయటికి రావడం జరిగింది అనే వార్తలు వచ్చాయి అప్పట్లో. ఇప్పుడండి ఏ సినిమాకండి? మన సైరా. నాకు బాబుకి ఎలాంటి గ్యాప్ లేదండి. నేను వచ్చాయి అయ్యాయి ఎంతవరకు వాస్తవాలు తెలియదు, బట్ లేదండి అది చాలా ఇంకా రూమర్స్ వచ్చినాయండి యాక్చువల్గా. అదే అది ఏమంటే ఒక్కటి చెప్తానండి యాక్చువల్గా. ఓకే, చిరంజీవి గారు అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదండి. ఆయన నాకన్నా ముందు నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి అండి. ఆయన మనిషిని చూసి పేగులు లెక్కెడతాడండి. ఆయన ఎందుకు వచ్చాడో చెప్తాడండి ఆయన. సినిమా అంటే ఆయనకి ఫింగర్ టిప్స్ అండి, సబ్జెక్ట్లో కానీ మ్యూజిక్లో కానీ. ఎవరైనా ఒక డైరెక్టర్కి షార్ట్ పెడితే అతను తెలుస్తుందండి, ఆయన తెలుస్తుందండి. రాంగ్ షాట్ పెడుతున్నాడా కరెక్ట్ షాట్ పెడుతున్నాడని కూడా అందరు ఎదురుగా మిమ్మల్ని పక్కకి వెళ్ళి మాట్లాడతాడు ఆయనతో, డైరెక్టర్తో కానీ కెమెరామెన్తో కానీ, అందరు ఎదురుగా కూడా మాట్లాడండి. అలాంటి వ్యక్తి అండి అతను. చాలా గౌరవం ఇచ్చిన డైరెక్టర్స్ అంటే ఆ క్యాంపస్లో డైరెక్టర్ అంటే వాళ్ళకి ఎంత విలువ లెక్కలేదండి. డైరెక్టర్ని మొత్తం డైరెక్టరేనండి,
ఏదైనా డైరెక్టర్ చెప్పమని చెప్తారండి. నాకు కూడా అలాంటి ఇన్స్ట్రక్షన్స్ అండి. ఓకే. 150లో కూడా మనం వినాయక్ చేసినప్పుడు కూడా అప్పుడు ఏదున్నా కూడా డైరెక్టర్తో డిస్కస్ చేయి, డైరెక్టర్ మాట్లాడిన తర్వాత మాకు చెప్పు, మాకి అంత విలువ ఇస్తారండి ఆ కంపెనీలో. చిరంజీవి గారు కానీ చరణ్ బాబు కానీ చాలా ఎక్స్ట్రాడినరీ పీపుల్ అండి. వాళ్ళు ఎప్పుడూ కూడా ఒకడు పాడైపోతున్నాడంటే బాగుపరచడానికి ట్రై చేస్తారు తప్పించండి, ఒకడిని ఎప్పుడు పాడు చేసేయాలని ట్రై చేయరండి. ఓకే. చరణ్ బాబుకి నాకు ఇలా ఎలాంటి మనస్పర్ధన, నేను బయట కూడా రాలేదండి, నేను ఆచార్యలో ఉన్నానండి. ఓకే. ఆవాజన్ ఆచార్య అండి. ఆచార్యలో బాబు ఫోన్ చేశాడు నాకు, ఆ బాబు ఆచార్యలోకి వెళ్ళమని చెప్పాను. ఆచార్య సినిమా ఉంది కదండి, అది నేను ఉన్నానండి అక్కడ 1 వీక్ ఉన్నానండి. కానీ ఎవరన్నా అంటే ఆ కాంపౌండ్లో ఉన్న వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని పక్కన నెట్టాలని ఏమన్నా చూస్తున్నారా? ఒక్కటి చెప్తాను సార్, నేను బాబుకి నాకు తెలుసండి. ఓకే. అలాగే నాకు విద్యా గారు అని చెప్పని మన డాక్టర్ వెంకటేశ్వర గారు పాప ఉన్నారు, తెలుసండి మీకు? సీఈస్ ద CEO ఆఫ్ ద కంపెనీ అండి, కొన్ని ప్రొడక్షన్స్కి CEO అండి ఆవిడ, విద్యా గారు అండి. వెరీ ఇస్ ఎ డాక్టర్ అండి యాక్చువల్గా, వెరీ నైస్ లేడీ అండి, లైక్ మై సిస్టర్. చాలా ఎక్స్ట్రాడినరీ మనస్తత్వం గల మనిషి అండి, అమ్మాయి అండి. ఆవిడకి నేనేం చేశాను, ఎలాంటి సేవలు చేశాము ఆవిడ నేనే కలిసి ఈ సాయిరా నరసింహారెడ్డిలో అనేదండి ఆవిడకి తెలుసండి, నాకు తెలుసండి. నేను సెట్లో కూడా 150 అప్పుడు కూడా నాకు ఒక ఇన్సిడెంట్ తెలిసింది. అదేంటంటే ఈ విలేజర్స్ 4 చనిపోయినప్పుడు యాక్చువల్గా ఆ క్రౌడ్ దగ్గర దగ్గర ఒక 800 ఉంటారా, అబోనే అనుకుంటా కదా, జూనియర్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. ఆ టైంలో షూటింగ్ ఆగిపోయింది. అక్కడున్న సర్పంచ్లు ఎవరో వచ్చి షూటింగ్ ఆపేస్తే మీరు కూర్చోబెట్టి వాళ్ళని మళ్ళీ షూటింగ్ ఎగ్జాక్ట్లీ చేశారు. ఎగ్జాక్ట్లీ అవునా? అలాంటి ఇన్సిడెంట్లు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవునవును, అవును, అవును. మా సూపర్ గుడ్లో కానివ్వండి, అదే అదే అదే. అలాగే మేము అసలు మా పక్కనే ఒక విలేజ్ వచ్చేసిందండి, వికారాబాద్ పక్కన యాక్చువల్గా అది మా షూటింగ్ జరుగుతుందండి. ఆ షూటింగ్ మాత్రం ఆఫ్ చేయలేదండి. అదే నేను మా రాయుడిని ఒక మేనేజర్ ఉన్నాడండి, వాడినే పెట్టాను మధ్యలో. నేనున్నాను అనుకోండి, డైరెక్ట్గా అటాచ్మెంట్ అయిపోతుందని చెప్పానండి. వాడిని పెట్టి వాడి ద్వారా మాట్లాడించండి, వాళ్ళు 10 లక్షలు అడిగితే ఆఖరికి ఒక 3 లక్షలకి సెట్ ఇచ్చేసండి. టెంపుల్కి ఇచ్చామండి యాక్చువల్గా. ఆ గ్రామస్తులు కూడా ఎవరు తీసుకోలేదండి, టెంపుల్కి ఇచ్చామండి. అది కూడా నేను పాపం నేను ఎప్పుడు కూడా నేను ఇచ్చేసిన తర్వాత చెప్పానండి విజయ్ గారికి కానీ బాబుకి చెప్తే మంచి పని చేశారు. ఎప్పుడు నా మీద విపరీతమైన గౌరవంతో ఉన్నారండి. ఆచార్య కూడా నన్ను ఎందుకు నేను బయటకు వచ్చానంటే యాక్చువల్గా లూసిఫర్ ఉంది కదండి, లూసిఫర్, ఈ లూసిఫర్ అనే సినిమా యాక్చువల్గా స్టార్ట్ చేయగలండి. ఓకే. అప్పటికి దానికి క్లాష్ వస్తుందని చెప్పని ఆచార్య చాలా పెద్ద సినిమా కదండి, దాంట్లో బాబు చేస్తున్నాడు, ఏం చేస్తున్నారు, టైం ఎక్కువ పెట్టే సినిమా అండి యాక్చువల్గా. కానీ నేను అక్కడ దాంట్లో ఉండిపోతే మాది కంపెనీ అండి, కొణిదెల అంటే నా కంపెనీ అండి. ఓకే. కొణిదెల అంటే ఇట్స్ మై సూపర్ గుడ్ ఫిలిమ్స్ అండి. ఓకే. ఎందుకంటే నాకు 38 ఇయర్స్ నుంచి పరిచయం ఉండే చిరంజీవి గారు, నా లైఫ్ ఆయన చూసి నేను నేర్చుకున్న చాలా ఉందండి. ఎంత అంటే ఆ షూటింగ్ స్పాట్లోనే ఆయన ఎలాగుండేవారు, ఎంత ఇలాగుండేవారు, అందులో చాలా పరిచయం మాకండి. రామకృష్ణ చాలా సినిమాలు చిరంజీవి గారితో తీస్తుంటే నాకు షూటింగ్లకు వెళ్ళేవాడిని, ఆ పెద్ద ఆయనతో నేను మాట్లాడుతుండేవాడిని అండి. ఆయన ఆప్యాయత అనురాగంతోనే ఉంటాడండి ఇప్పుడు చూసినా కూడా. అలాగే చరణ్ బాబు అండి, చరణ్ బాబు కోపం రాదండి, పెద్ద ఆయన కూడా చిరంజీవి గారు కూడా కోపం రాదండి. చాలా సౌమ్యులండి, జాగ్రత్తగా అసలు మనుషుని చూసి చెప్పేస్తారండి వాళ్ళు, ఇది ఎలాంటి వాడని చెప్పారు.